అందరికీ జై భీమ్. వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతరం మీద కూడా మంచి పేరున్నటువంటి ఫైర్ బ్రాండ్ అని చెప్పబడేటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు. ఈమెకి ఇంకొక పేరు కూడా ఉంది, సైబర్ మొక్క అని పిలువబడేటువంటి విడుదల రజనీ గారు 2019లో రాజకీయ అరంగేట్రం చేసి వైఎస్ఆర్సీపీ నుంచి చిలకలూరుపేట నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆమె మీద వ్యతిరేకత ఉందంటూ గుంటూరు వెస్ట్ నుంచి ఆమెని పోటీ చేయించారు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం. దారుణంగా ఓటమి పాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అనేది బాగా కనిపించింది. కూటమి సునామీ అనేది ప్రపంచం బాగా మోగిందని చెప్పుకోవచ్చు. సో అందులో గుంటూరు వెస్ట్ నుంచి దారుణంగా ఓటమి పాలైనటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు. సో ఇప్పుడు విడుదల రజనీ గారు రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమెను ఇటీవల వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం రేపల్లె వెళ్లాల్సిందిగా కోరారు. ఆమె అయితే ససేమేరా అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కూడా ఆమెని రేపల్లి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆమె ఎక్కడ కూడా దానికి ఓకే అని చెప్పినట్టయితే క్లారిటీ లేదు. ఆమెకి ఏ కాడికి చిలకలూరుపేట నుంచే కంటెస్ట్ చేయాలని వచ్చింది. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జికి ఇచ్చారు. సో ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఆమె చిలకలూరుపేటలోనైతేనే గెలవగలదు అనేది ఆమె అనుచరుల వర్గం మొత్తం కూడా ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు రేపల్లి వెళ్ళలేరు, చిలకలూరుపేటలో ఉంటేనేమో పోటీ చేయాలంటే ఇబ్బందులకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో దారేంటి అనేది ఇప్పుడు విడుదల రజనీ గారికి కలిగిందనమాట. సో ఇప్పుడు ఆమె గతంలో కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఆమె జనసేన పార్టీలో చేరుతున్నట్టు కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే వీడియో మీడియా ముఖంగా వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు పక్క నుండి వచ్చి మాట్లాడమని మైక్ పెట్టినప్పుడు కూడా ఆ మాట్లాడకుండా కారుకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ బాలినేని వాసు గారు వీళ్ళందరూ అప్పటికే బాలినేని వాసు గారు జనసేనలో చేరినట్టు సమాచారం. సో ఇలాంటి పరిస్థితుల్లో విడుదల రజనీ గారు జనసేనలో చేరతారనే టాపిక్ అయితే బాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో ప్రకాశం జిల్లాలో కీలకమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరారు. అదేవిధంగా కొన్ని వార్తలు వచ్చినాయి, ఆ కన్నం బలరాం గారు కూడా జనసేనకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చిలకలూరుపేట నుంచి కూడా విడుదల రజనీ గారు వెళుతుందనే వార్తలు అయితే బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు, కానీ మొత్తం మీద ఆ పార్టీ మారే ఆలోచనలు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో ఇక రేపల్లె వెళ్ళడానికి ఇష్టపడలేదు, చిలకలూరుపేట నుంచి పోటీ చేయడానికి ఏమో అధిష్టానం యాక్సెప్ట్ చేయలేము, అందుకే ఇప్పుడు జనసేన బాటన వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పైగా విడుదల రజనీ గారి మీద కొన్ని కేసులు కూడా నమోదైనాయి ఈ మధ్య కాలంలో. ఉద్యోగాల పేరిట చేస్తామని చెప్పేసి ఆమె అనుచరులు తీసుకున్నట్టుగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో పైగా ఈమె అనుచరులు, ఈమెకి అత్యంత సన్నిహితులైనటువంటి చిలకలూరుపేట స్థానికులు కూడా ఆమె మీద కేసు పెట్టడంతో కొంచెం అక్కడ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ డిస్టర్బ్గా మారింది. ఇంతేకాకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత బలమైనటువంటి నేత మర్రి రాజశేఖర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అది తెలుగుదేశం పార్టీకి పుల్లారావు గారికి బాగా ప్లస్ అయింది పరిస్థితి. సో ఇప్పుడు రజనీ గారు పార్టీ మారుతున్నారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ. ఎస్పెషల్లీ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమె పార్టీ మారుతుంది, జనసేనలకు వెళ్తుంది అనే టాపిక్ అయితే మాత్రం చిలకలూరుపేట నిండా కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. సరే ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.